హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా మంచి డెలీషియస్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నానండి. సో ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసేయండి, సింపుల్గా కడుపు నిండా తినేస్తారు. సో ఇక్కడ ముందుగా వచ్చేసి నేను ఒక కడాయి తీసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి ఒక పావు కేజీ వరకు ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఉల్లిగడ్డలు వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు మంచి కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్లో, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి ఉల్లిగడ్డలు ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తూ, అంటే కవర్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలాగే మనం మొత్తం కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, కలర్ చేంజ్ అయిపోయాయి కదా. సో ఇక్కడ లైటింగ్కి అంతగా కలర్ కనపడడం లేదు. సో మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఏం మసాలాలు అవసరం లేదండి, జస్ట్ ఉప్పు, పసుపు, కారం పొడి ఉంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఒకసారి అందరు డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ చూసారు కదా, ఇక్కడ ముందుగానే గుడ్లను బాయిల్ చేసి పెట్టేసుకొని ఇలా కట్ చేశానండి. సో ఇలా కట్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేసుకుంటే గుడ్లన్నీ విరిగిపోతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ప్లేట్ కవర్ చేసి సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం డైలీ వస్తూనే ఉంటాయి.